పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతులు 11వ అధ్యాయము 36వ వచనం. నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. హల్లెలూయా. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు టోబు దేశంలో నివసిస్తూ అక్కడి అల్లరి జనముతో యెఫ్తా సంచరిస్తున్నాడు. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తా యొద్దకు వచ్చి, నీవు మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పగా, యెఫ్తా గిలాదు పట్టణస్థులతో కూడా అక్కడికి పోయి జనులు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతటిని వివరించుకుంటూ దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నాడు. నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దానిని అర్పించేదను అని యెఫ్తా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటాడు. ఆ రీతిగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా దేవుడు వారిని అణచివేసి దేవుడు యెఫ్తాకు విజయాన్ని ఇస్తారు. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేను అని న్యాయాధిపతులు 11వ అధ్యాయము 34వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఆ కుమార్తె తప్ప ఇంకా యెఫ్తాకు ఎవ్వరూ లేరండి. ఎప్పుడైతే కుమార్తె ఎదురు వచ్చిందో ఆమెను చూచి యెఫ్తా తన బట్టలను చింపుకొని ఏడుస్తూ, నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి, నీవు నన్ను తల్లడింపజేయవారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను అని తన కుమార్తెతో చెప్పగా, అక్కడొక చక్కటి మాట యెఫ్తా కుమార్తె అంటుందండి, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పునే నాకు చేయము, యెహోవా నీ శత్రువులపైన నీకు విజయం ఇచ్చాడు కదా అని తండ్రి యొక్క మాటకి విధేయత చూపించింది. యెఫ్తా తల్లి ఒక వేశ్య అయినా యెఫ్తా దేవుని యందు భయభక్తులు గలవాడు. అతని కుమార్తె మరీ ఎక్కువ భక్తి జీవితాన్ని కలిగి ఉందండి. దేవునికి ప్రతిష్టముగా దహనబలిగా ఆ కుమార్తెను ఇవ్వాలి. అయితే దేవుడు నరబలిని అంగీకరించలేదు. అబ్రహాము ఇస్సాకును దహనబలికై సిద్ధపరిచినప్పుడు దేవుడు ఇస్సాకు నిమిత్తం పొట్టేలను ఏర్పాటు చేసుకున్నాడు. యెఫ్తా కుమార్తె విషయంలో కూడా ఆయన ఇస్సాకుకు చూపిన కృపనే చూపినట్లు మనం గమనించాలి. ఆమె ప్రతిష్టతకు ఇష్టపడింది. నేటి దినాలలో యవనులు ఎన్నో చేస్తుంటారు, కానీ దేవునికి ప్రతిష్టముగా ఉండడానికి ఇష్టపడరు. తల్లిదండ్రుల నిర్ణయాలను వారు గౌరవించరు. ఈ తరం యువతకు యెఫ్తా కుమార్తె ఒక చక్కని పాఠమండి. ఆమె దేవుని కొరకు తన జీవితాన్ని, యవ్వనాన్ని ఇవ్వడానికి సంతోషంగా ముందుకొచ్చింది. తండ్రి మాటకి విధేయత చూపినటువంటి కుమార్తెగా దేవునికి ప్రతిష్టమైనటువంటి ఆమె జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఆమె సంపూర్ణ సమర్పణ కలిగి తండ్రితో మాట్లాడుతూ ఉంది. నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము అని. దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటారు. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలోనికి యవన బిడ్డలు వచ్చే విధంగా వారిపైన దేవుని ఆత్మ, వారి నోట దేవుని వాక్కు, ఇలా దేవునికి యవనుల పట్ల ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. అయితే దేవుని నిర్లక్ష్యం చేసి దేవునికి అవిధేయతగా జీవించే యవన బిడ్డల విషయంలో ప్రతి తల్లిదండ్రి కూడా ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. నేటి దినాలలో యెఫ్తా కుమార్తె యొక్క జీవితం ఒక పాఠం. ఒక వ్యక్తి దేవునికి సమీపంగా ఉండాలి అన్నా, దేవునితో సహవాసం చేయాలి అన్నా సమర్పణ కలిగినటువంటి ఆ జీవితానికి వారు అంగీకరించాలి. దేవునితో గడపడానికి, ఆయనలో జీవించడానికి, సమస్తాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళడానికి ఒక వ్యక్తి సిద్ధపడగలిగితే దేవుడు అద్భుత కార్యాలు ఎన్నో వారి జీవితంలో జరిగిస్తారు. ఈ దినాన ప్రభు మనకిచ్చినటువంటి మాటను బట్టి మన విషయంలో దేవుడు ఏమి ఆశిస్తున్నారో అది ఆయన సంపూర్ణంగా మన జీవితంలో జరిగించినట్లుగా
ప్రతి ఒక్కరూ ప్రభుకు సమర్పించుకొనగలిగితే, ఆ రాకడ సమీపముగా మనము సిద్ధపడగలిగితే, దేవుడు ఎందరినో ఆయన వైపుకు త్రిప్పేటువంటి పాత్రలుగా మనల్ని మార్చుకుంటారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడేయండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.